కుకింగ్ వంట వెజిటేబుల్కి ప్రసాదం ఆయిల్ పోసినామండి. ఇది వచ్చేసి బియ్యం ఒరిజినల్ ఆయిల్. దీనికి పలావ్ వేసేసాం. కూర బీన్స్ పలావ్ చేసేది పలావ్ వెజిటేబుల్ కలర్ ఉన్నాయి. ఇంకా పచ్చిమిరకాయలు రేపు అరగంటలు దాంట్లోకి కరివేపాకు వేసిన తర్వాత అరగంటలు వెజిటేబుల్స్ అలా తర్వాత పెట్టి మూత పెట్టుకోవాలి. చాలా కుకింగ్ అవుతుంది. ఇప్పుడు వెజిటేబుల్ పుదీనా మెంతాకు వెజిటేబుల్ రైస్ ఫ్లేవర్ గ్రీన్ ఫ్లేవర్ వచ్చేదానికి పుదీనా మెంతాకు అన్నీ వేస్తున్నాం అండి. దాంట్లోకి అల్లము అల్లవాయలు అన్నీ వేసి మసాలాలు అన్నీ గిట్టతిల్లో దాంట్లోకి బీట్రూట్ క్యారెట్ బంగాళాదుంపలు కలర్ మా వంట మాటకు లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెల్ల అన్నం రైస్ అన్నం ఇలా బియ్యం రైస్ ఒక చేతికి 2 చేతులు వేసుకోవాలి నీళ్ళు. మళ్ళీ దాంట్లో ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు అన్ని బియ్యం వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్నా తిప్పుకొని 15 నిమిషాలు మూత పెట్టేస్తే మన వెజిటేబుల్ పలావ్ రెడీ సిద్ధంగా ఉంది. జస్ట్ 10 minutes తీసుకొని దమ్ పెట్టేసి ఇలా గాలి ఆడుకోకుండా ఊపిరి ఆడుకోకుండా దీనికి బంధించేయాలి. అప్పుడు రెడీ అయిపోతుంది. దమ్ము ఇట్లా ఈ విధంగా రాళ్ళు ఎత్తాల. దమ్ము పెట్టాలంటే వెజిటేబుల్ పెళ్ళ ఒక రాయి దమ్ముకి అయిపోయింది. ఓపెన్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. రెడీ దమ్ము రెడీ, బిర్యానీ రెడీ, వెజిటేబుల్ రైస్ ఇట్లా కలిపుకుంటే ఒక్కసారి దిగ్గు రెడీ. మా పలావ్ సక్సెస్ఫుల్ గా రెడీ అయిపోయింది. ప్రసాదం వినాయకునికి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై.